లాస్ట్ దాకా చూడండి, సర్ప్రైజ్ అండి. ఈరోజు నేను జ్యూస్ తయారు చేసుకుంటున్నాను. దానిమ్మ కాయ ఇత్తులు, బాదాము నానబెట్టి పొట్టు తీసుకున్నాం. ఈ ఖర్జూర పండును నానబెట్టి అందులోని ఇత్తు తీసినాం. ద్రాక్షను నానబెట్టాము. అంజీరా నానబెట్టుకున్నాం. ఒకటి సేపును కోసుకున్నాం. అరటిపండు. ఇప్పుడు దీన్ని జ్యూస్ పట్టుకొని వద్దాం. ఎలా పట్టుకోనో చూద్దాం. ఇందులో ఒక చెంచాడు తేనె వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ గ్రైండర్లో వేసుకుందాం. సేపు ముక్కలు, ఖర్జూర, బాదాం, ద్రాక్ష, అంజీరా, అరటిపండు పొట్టు తీసి ముక్కలు వేసుకోవాలి. గ్రైండర్ పట్టుకొని వద్దాం. చెంచాడు తేనె. ఇప్పుడు జ్యూస్ పట్టుకున్నాం. దీన్ని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక జాలీలోనే వడపోసుకుంటున్నాం. ఇప్పుడు జ్యూస్ పట్టుకున్నాం. ఇలా జ్యూసు రెడీ అయింది. ఈ జ్యూసును కనీసం మనం వారానికి ఒకసారైనా తాగాలి. ఆరోగ్యానికి మంచిది. వీలు ఉంటే రోజు తాగచ్చు, లేదంటే వారానికి ఒకసారి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.